అందరికీ హృదయపూర్వక స్వాగతం మరియు అభినందనలు. ఇక్కడ మనమందరం కూడా గ్లోబల్ సమ్మిట్ 2024 సమావేశాన్ని ప్రారంభించడానికి ఉపస్థితులై ఉన్నాము. స్పిరిచువాలిటీ ఫర్ క్లీన్ అండ్ హెల్తీ సొసైటీ అనే విషయం పైన ఈ గ్లోబల్ సమ్మిట్‌లో చర్చించుకోబోతున్నాం. దీంట్లో ఆధ్యాత్మికత మరియు సమాజ స్వచ్ఛత, ఆరోగ్యం అనే అంశాలపై ముఖ్యమైన పాయింట్స్ గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ఇప్పుడిక్కడ మనందరి మధ్యలో ముఖ్య అతిథి భారతదేశ రాష్ట్రపతి అయిన గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఉపస్థితులై ఉన్నారు. వారికి మరియు వారితో ఉన్న విశిష్ట అతిథులకు కూడా మనందరి తరపు నుండి హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు గౌరవనీయులైన రాష్ట్రపతి గారిని తమ అమూల్యమైన ప్రసంగాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాము. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మౌంట్ అబూ సంస్థ ద్వారా స్పిరిచువాలిటీ ఫర్ క్లీన్ అండ్ హెల్తీ సొసైటీ అనే అంశంపై రూపొందించబడిన గ్లోబల్ సమ్మిట్ 2024 ఇనాగ్యురల్ సెషన్లో ఉన్నాము. ఈ సెషన్లో విరాజమానమై ఉన్న రాజస్థాన్ రాజ్యపాలుడైన శ్రీ హరిభాయ్, రాజయోగిని మోహిని బెహెన్జీ మరియు జయంతి బెహెన్ గారికి, రాజయోగి బ్రిజమోహన్ అన్నయ్య మరియు మృత్యుంజయ్ భాయ్ గారికి, అలాగే ప్రతి ఒక్క బ్రహ్మకుమారి కుమారులందరికీ, దేవీ దేవతలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మీ అందరి మధ్య ఉపస్థితులై ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థ యొక్క లక్ష్యము స్వపరివర్తన నుండి విశ్వ పరివర్తన. నిన్న ఈరోజు మానసరోవరంలోని బాబా గదిలో సమయం గడపడానికి అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దీనితో పాటు నిన్న దగ్గరగా 30 నుండి 40 సీనియర్ రాజయోగిని అక్కేలతో, రాజయోగి అన్నయ్యలతో ముఖ్యమైన విషయాలను చర్చించుకునే సమయం దొరికినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ రాజయోగి నిర్వైర్ భాయి గారు లేని లోటు నాకు కనిపించింది. నిర్వైర్ భాయి గారు తన జీవితాన్ని మానవ కళ్యాణం కోసము సమర్పితం చేశారు. సర్వుల సుఖము, శాంతి, సమృద్ధి కొరకు ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎప్పటికీ మరవలేము. ఈ సందర్భంగా మరొక్కసారి అన్నయ్య గారి పుణ్యస్మృతిని గుర్తు చేస్తున్నాను. ఆధ్యాత్మికత అంటే ధార్మిక మరియు సాంసారిక జీవితాన్ని త్యాగం చేసి దూరంగా వెళ్ళడం అని అనుకుంటారు. కానీ ఆధ్యాత్మికత అంటే అసలైన అర్థము మనలో దాగి ఉన్న ఆత్మిక శక్తులను బయటకి తీసి వాటిని మన ఆలోచన, కార్య వ్యవహారాల్లోకి ఉపయోగించడాన్ని ఆధ్యాత్మికత అంటాం. కానీ మనుష్యులు వారు చేసే కర్మలను వదిలి ఎక్కడికో వెళ్తుంటారు. అలా కాకుండా ఆధ్యాత్మికత ద్వారా వారు చేసే కర్మలను సరిదిద్దుకొని ఉన్నతమైన వ్యక్తులుగా మారచ్చు. ఏదైనా పనిని మొదలుపెట్టేటప్పుడు బాహ్యంగా ఉండే వాటిని, పరిస్థితులన్నిటినీ శుభ్రం చేస్తాం, స్వచ్ఛంగా ఉండేలా చూస్తాం. కానీ బాహ్య విషయాలతో పాటు మన లోపల ఉన్న ఆలోచనలు మరియు మనం చేసే కర్మలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. జానకి అక్కయ్య గారు, మోహిని అక్కయ్య గారు, బ్రిజ్మోహన్ అన్నయ్య గారు వీరందరూ కూడా చెప్తూ ఉంటారు, మనం పరమాత్మ సంతానము, పరమాత్మ విచిత్రుడు, మనం కూడా విచిత్రులము. భగవంతుడు స్వచ్ఛ శుద్ధ స్వరూపుడు, అలాగే మనం కూడా స్వచ్ఛ శుద్ధ స్వరూపులము. కానీ ఈ భూమి మీదకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత మనకి మనము కామము, క్రోధము, లోభము, ద్వేష, అహంకారము అనే మరకలని అంటించుకున్నాము. కాబట్టి వీటన్నిటినీ కూడా ఇప్పుడు మనం శుద్ధపరచుకోవాలి. మన ఆత్మ శుద్ధంగా అయితే బాహ్య పరిస్థితులన్నీ కూడా స్వచ్ఛంగా అవుతాయి, అన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి. ఒకవేళ మనం అంతర్గతంగా అంటే మానసికంగా స్వచ్ఛంగా లేకపోతే బాహ్య స్వచ్ఛత అనేది నిష్ఫలము, జరగదు. మానసిక స్వచ్ఛతతోనే పూర్తి స్వచ్ఛత లభిస్తుంది.
శారీరక, మానసిక, భావనాత్మక, సామాజిక స్వచ్ఛతలు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. మానసిక, భావనాత్మక స్వచ్ఛత అనేది పూర్తిగా మన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలే మన కర్మ మరియు వ్యవహారాలకి రూపాన్ని ఇస్తాయి. ఇతరులకి కూడా ఏదైనా సలహా ఇచ్చే ముందు మన మనస్సు స్వచ్ఛంగా ఉండటం ఎంతో అవసరం. సాధు సంతులు కూడా చెప్తూ ఉంటారు. మనసు స్వచ్ఛంగా ఉండాలంటే మనం తినే ఆహారం పైన ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి అని. ఉపనిషత్తులలో కూడా రాసి ఉంది. ఆహారంతో అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. శుద్ధమైన అన్నం కోసము సారవంతమైన భూమి, పర్యావరణం ఉండటం లాభదాయకము. నాకు ఇది తెలుసుకొని చాలా సంతోషంగా ఉంది. సర్కార్ వారు రసాయనిక ఎరువులకు బదులుగా పంటలకి అనుకూలంగా ఉండే ప్రకృతి ఎరువులను ఉపయోగించడానికి ప్రోత్సాహం చేస్తున్నారు. ఎలాగైతే బ్రహ్మకుమారి అక్కేలు, అన్నేలు పంట పండించే సమయంలో 4 వైపులా యోగ కిరణాలను పంపిస్తూ ఉంటారు. దీనితో పంట మొత్తం స్వచ్ఛంగా అవుతుంది. ఇలాంటి ఆహారాన్ని మనం తిన్నప్పుడు తనువు, మనస్సు రెండూ కూడా స్వచ్ఛంగా అవుతాయి. అందుకే అంటారు, ఎలాంటి ఆహారమో అలాంటి మనస్సు అని. దేవీదేవతలందరికీ, మిత్రులందరికీ తెలియజేస్తున్నాను. భారతదేశ సర్కారు భారతదేశ స్వచ్ఛత కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికీ స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించి 10 సంవత్సరాలు గడిచాయి. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ఎంతో మంది ప్రజలకి స్వచ్ఛమైన నీరు లభించాలి అనే సంకల్పం తీసుకోవడం జరిగింది. గ్రామీణ ప్రజలందరికీ నల్ సే జల్ అనే మిషన్ కూడా చేరబోతుంది. ఇది ఎంతో అద్భుతమైనది. ఎందుకంటే స్వచ్ఛమైన నీరు అనేది మన శరీరం స్వచ్ఛత కోసము ఎంతో ఉపయోగకరమైనది. వీటన్నిటి వెనక సర్కారు వారి ఉద్దేశము పూర్తి భారతదేశాన్ని స్వచ్ఛంగా మరియు శుద్ధంగా చేయడం మాత్రమే. బ్రహ్మకుమారి సంస్థ వారు ఆధ్యాత్మికత ద్వారా పూర్తి భారతదేశాన్ని స్వచ్ఛంగా, శుద్ధంగా చేయటానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్వైరన్మెంటల్ కన్వర్జేషన్, సోషల్ జస్టిస్ లాంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఈ సమయంలో ప్రపంచం నలువైపులా ఎంతో అలజడి ఉంది. ఇలాంటి పరిస్థితులలో శాంతి శక్తిని వ్యాపింపచేయడాన్ని ఇంకా పెంచే అవసరం ఎంతగానో ఉంది. శాంతి కేవలం బాహ్యంగా కాదు, మన అంతర్గతంగా ఉండాలి. బ్రహ్మకుమారి సంస్థ వారు ఇచ్చే శిక్షణలతో మనసు ఆంతరిక శక్తిని అనుభూతి చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే ఆంతరిక శక్తిని అనుభూతి చేసుకుంటారో అప్పుడు పూర్తి ప్రపంచమంతా శాంతిగా మారుతుంది, స్వచ్ఛంగా మారుతుంది. నాకు నమ్మకముంది, ఈ ప్రోగ్రాం ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అది విశ్వంలోని ప్రజలకి శాంతి కొరకు ఒక మార్గాన్ని చూపుతుందని. ఈ విషయాన్ని ప్రజలందరికీ అర్థం చేయించే అవసరం ఎంతగానో ఉంది. మనమందరం కేవలం ఈ భూమిపైకి ట్రస్టీలుగా మాత్రమే వచ్చాము ఈ ప్లానెట్ పైకి. ఈ దిశలో జ్ఞానాన్ని అర్థం చేయించే అవసరం ఉంది. నేననుకుంటున్నాను, భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టుని నాటినట్టయితే 140 కోట్ల చెట్లు భారతదేశంలో ఉంటాయి. దీంతో మెల్లమెల్లగా గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి బ్రహ్మకుమారులందరినీ కూడా కోరుతున్నాను. బ్రహ్మకుమారి సంస్థ యొక్క ఎన్నో సెంటర్లు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ప్రతి ఒక్క సెంటర్లో ఒక్కొక్కరి తరపున ఒక్కొక్క చెట్టుని నాటినట్టయితే ఎన్నో చెట్లు నాటబడతాయి. జీవితంలో ఆధ్యాత్మిక మార్గం ద్వారా ప్రతి ఒక్కరిలో దయాశీలత గుణం ఏర్పడుతుంది. ఈ గుణం ద్వారా ప్రతి ఒక్కరిపై, ప్రతి ఒక్క ప్రాణిపై దయాభావము ఉత్పన్నమవుతుంది. ఆధ్యాత్మికత ద్వారా కేవలం వ్యక్తిలో ఉన్న గుణాలు మాత్రమే వికసించడం కాకుండా పూర్తి ప్రపంచాన్ని సకారాత్మకంగా మార్చడానికి ఒక మార్గాన్ని చూపుతుంది. నాకు నమ్మకముంది, బ్రహ్మకుమారి సంస్థ వారు రూపొందించే ఎన్నో రకాల సమ్మిట్లు, మార్గాల ద్వారా విశ్వంలో పూర్తి శాంతి ఏర్పడుతుందని. కాబట్టి ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరూ, దేశ విదేశీయులందరూ కూడా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు కేవలం స్వయాన్ని శక్తిశాలిగా అనుభవం చేసుకోవడమే కాకుండా ఇతరులని, పూర్తి సమాజాన్ని దృఢంగా చేస్తారనే నమ్మకం నాకుంది. ఇదే ఆశ మరియు భరోసాతో ఈ ఉపన్యాసాన్ని విరమిస్తున్నాను.